నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలు, పరామర్శలు, అరెస్టులు, ఓవైపు ముట్టడి, మరోవైపు కట్టడి. ఒకరిది జన సమీకరణ, మరొకరిది జన రక్షణ. అటు యాక్షన్, ఇటు రియాక్షన్. ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిస్థితులు ఇవి. ఎన్నికలకు 4 ఏళ్లున్న పొలిటికల్ హీట్ దడ పుట్టిస్తోంది. టీడీపీ, వైసీపీ లీడర్లు మాటలతోనే డైనమైట్లు పేల్చుతున్నాయి. తగ్గేదేలే అంటున్నారు ఇరు పార్టీల నేతలు. రప్పారప్ప డైలాగ్ రాజకీయంగా హీట్ ఎక్కిస్తోంది. అక్రమ కేసులు పెడుతున్నారంటూ పోలీసులపై జగన్ ఫైర్ అయ్యారు. వడ్డీతో సహా చెల్లిస్తామంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. రప్పారప్ప వ్యాఖ్యలను సమర్థించటపై భగ్గుమంటున్నారు కూటమి లీడర్లు. శాంతి భద్రతలకు విఘాతం కలిగితే తాట తీస్తామంటున్నారు. ఇంతకీ వైసీపీ అధినేత వ్యాఖ్యల మర్మం ఏంటి? అరాచక శక్తులపై ఉక్కుపాదం తప్పదా? ప్రతిపక్షం మీటింగ్ కూడా పెట్టుకోవద్దా? జగన్ వాదనలపై కూటమి సర్కార్ చెప్తున్నదేంటి? తట్టుకునేటువంటి దమ్ముందా? దీనిపైనే ఇవాళ డిబేట్ లో మనం మాట్లాడదాము. డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు టీడీపీ నాయకులు, ఏపీ ఆర్యవైశ్య సంఘం కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ గారు. నమస్కారం అండి రాకేష్ గారు. నమస్తే అండి. అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు. నమస్కారం అండి వెంకటేశ్వర రెడ్డి గారు. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణాంజనేయులు గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి. సో ముందుగా రాకేష్ గారు, రాష్ట్రంలో ఉన్న ఏకైక ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ, ప్రజల కష్టాలపై గళమెత్తే పార్టీ వైఎస్ఆర్సీపీ, రైతులు, మహిళలు, యువత, నిరుద్యోగులు, ఉద్యోగులు వీళ్ళందరి కష్టాల గురించి గళమెత్తేటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ. మరి ఇలాంటి వైఎస్ఆర్సీపీపై వాళ్ళకు వస్తున్నటువంటి ఆదరణను చూసి డైజెస్ట్ చేసుకోలేక కుట్రలు పన్ని తప్పుడు కేసులు పెడుతూ అరెస్టులు పర్వం కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వం అరాచకం చేస్తోంది ఏపీలో అని చెప్తున్నారు. తాము నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది ఖచ్చితంగా తామే, అప్పుడు వడ్డీతో సహా దీనికి 4 చెల్లించుకోవాల్సి ఉంటుంది మీరు అని చెప్పి కూడా మాస్ వార్నింగ్ ఇచ్చారు జగన్. సో ఏమంటారు దీనిపైన? జగన్మోహన్ రెడ్డి ఎవరికి వార్నింగ్ ఇచ్చేంత సినిమా అక్కడ లేదండి. అన్ని ఆపుకొని అరవకుండా అన్నిటికీ ప్లాస్టర్ వేసుకొని పాపం ఆయన ఏదో వీకెండ్ టూర్లు చేస్తా ఉన్నాడు, ప్యాలెస్ లో కూర్చొని చెక్క భజనలు చేస్తా ఉన్నాడు. అంతేగాని ఆయన పిలిపించిన కార్యక్రమాలకి ఆయన వచ్చి డైరెక్ట్ గా పార్టిసిపేట్ చేసే పరిస్థితి ఎక్కడా కనబడలా. ఏదో ఒక యాత్రని ఏదో ఒక అలజడి సృష్టించి దాని ద్వారా ఎవరో ఒకళ్ళిద్దరు చనిపోతే మళ్ళీ దానికి ఆ యాత్రను ఇంకొక రకంగా ఇంకొక ఎక్స్టెన్షన్ చేసుకొని ఎవరో చనిపోతే వాళ్ళ కార్యకర్తలను ఒకళ్ళిద్దరిని ఎవరో ఒకళ్ళు టైర్ కింద తోచేసి వాళ్ళ దగ్గరికి మళ్ళీ వెళ్ళి సానుభూతి సంపాదించాలా అని యాత్రను ఇలా ఏదో ఒక విధంగా ఎక్స్టెండ్ చేసుకోవాలని చూస్తున్నాడు తప్ప ఆయన్ని పట్టించుకునే పరిస్థితి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఎవరూ లేదు. నిజంగా ఆయనకి కనుక అంత జనము, అంత సినిమా, అంత దమ్ము ఉంటే మీరన్నట్టు ప్రతిపక్ష హోదానే ఇచ్చేవాళ్ళు. ఈ రోజు ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఏదో మనం మీడియాలో గౌరవప్రదంగా ఎందుకులే అని మాట్లాడుకోవాలి కాబట్టి ప్రతిపక్షాన్ని మాట్లాడుకోవడం తప్ప ఆయన ప్రతిపక్ష హోదాలో ఉండే సినిమా కూడా ఆయనకి లేదన్న విషయం ప్రజలారనే నిర్ణయించి సమాధానం చెప్పారు. ఈ రోజు ప్రభుత్వం మీరు అంటున్నటువంటి ఆ ప్రతిపక్ష హోదా లేనటువంటి పార్టీకి రానున్న ఇంకా 3 ఏళ్లు మాత్రమే మీరు అధికారంలో ఉండేది, ఖచ్చితంగా మేమే వస్తాము, అధికారం ఎవరికి శాశ్వతం కాదు, గుర్తు పెట్టుకోండి చంద్రబాబు నాయుడు అని చెప్తున్నారు ఆయన. ఇదే చెప్తారు, ఇంకేం ఉంటుంది చెప్పకుండా ఉండడానికి. అసలు ఆయనకి అసలు మైండ్ ఉందా అని నేను అడుగుతా ఉన్నా. ఆయన మళ్ళీ వస్తారనే గురించి కానీ ఆయన చేసిన పనులు ఏమైనా ఉంటాయి చెప్పాలి కదా. ఆయన ఏం చేయలేదు కాబట్టి ఆ పనులు చెప్పట్లేదు. ఆయన చేసింది ఏంటి 5 ఏళ్లలో? ఏం గాడిదలు వేసాడు అది చెప్పాలి కదా జనాలకి. ఇదిగో ఈ ప్రభుత్వం ఈ తప్పు చేసింది, ఈ ప్రభుత్వం ఇలా తప్పులు చేస్తా ఉంది, నా హయాంలో నేను ఇది చేశాను అనే విషయం ఆయన చెప్పాలంటే ఎవరు వద్దన్నారు? మేము వద్దన్నావా? ఏం వస్తా? 3 ఏళ్ళ తర్వాత వస్తా, 2 ఏళ్ళ తర్వాత వస్తా, ఇంకొకరిని పట్టుకొని వస్తా, ఏదో చేస్తా, నా బలం అది, మీరు నరికేయండి, వీళ్ళు చచ్చిపోతారు, రేపు మనమే. ఏంటండి లూజ్ మాటలు, మనకు అన్నెసరీ డిస్కషన్స్. ఆయనకి నిజంగా చరిష్మా ఉంటే ఈ వ్యవహారాలన్నీ కాదు. జనాల్లోకి హ్యాపీగా వెళ్ళమనండి. ఆయన ఎవరు ఆపట్లేదు, ఆయన ఆపాల్సిన నెసిటీ కూడా లేదు. వాళ్ళ పార్టీ క్యాడర్ మీటింగ్లు పెడితే తాడేపల్లి ప్యాలెస్ లో కుర్చీలే ఫుల్ గా నిండట్లేదు. అందుకే ఆయన ఎప్పుడు కూడా జనం ఉన్న ఫోటోలు బయటకు వదలట్లేదు. ఈ మధ్యకాలంలో మీరు చూడండి, డయాస్ మీద ఆయన ఉన్న ఫోటోలే వదులుతున్నాడు తప్ప తాడేపల్లి ప్యాలెస్ లో 240 కుర్చీలు ఉన్న హాలు కూడా నిండని పరిస్థితి ఏర్పడింది. మరి మీరు ర్యాలీలకి 500 మందికే మీరు అవకాశం ఇస్తే, పర్మిషన్ ఇస్తే, మరి చాలా మంది వేల సంఖ్యలో వస్తున్నారు కదా. మీరు అన్నది మంచి మాట. ర్యాలీ వేరు, లీడర్స్ వేరు. మీకు అదే చెప్తా ఉన్నా. జనం దగ్గరికి వెళ్ళినప్పుడు సహజంగా మీరు చెప్పారు ప్రజారాజ్యం ఆ రోజు చిరంజీవి గారు పెట్టినప్పుడు, పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు మార్కెట్ లోకి, చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు, ఆ రోజు పెద్ద రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు బజార్లో ఉన్న వారందరూ మన ఏరియా వచ్చారు, ఒకసారి చూద్దామన్న ఉద్దేశంతో ఎవరు వచ్చినా బయటకు వస్తారు. అప్పటిదాకా ఎందుకు వెళ్ళారు? కమిడియన్ ఆలీని ఒకసారి బయటికి పంపించండి, దానికన్నా 4 ఇంతలు జనం ఉంటారు.
లేదు జబర్దస్త్ టీంను పంపించండి ఒక ఇద్దరిని, వాళ్ళు ఎవరు ఆడ మగ వేషం వేసుకొని, అబ్బాయి ఆడ వేషం వేసుకొని తిరుగుతారు కదా. ఆయనకి కూడా విపరీతంగా పెళ్లి ఫంక్షన్ పార్కింగ్ దగ్గర నుంచి స్టేజ్ దగ్గరికి వెళ్ళేదాకా సెల్ఫీలు, జనము, హంగామా విపరీతంగా ఉంటుంది. మీకు కావాలంటే ఒకసారి ఏదో ఒక బయటకు వచ్చి చూడండి. సో దాన్ని ఓటు కింద మనం చూడకూడదండి. ఓటు అంటే జనం స్టాంపు, జనం కోరుకుంటున్న విషయాన్ని ఓటు రూపంలో 1కి 4 సార్లు ఆలోచించి చూస్తారు. ఈ రోజు జనం వస్తున్నారు అంటున్నారు, ఒకసారి చెప్పండి ఎన్ని ఊర్ల నుంచి తరలిస్తున్నారు? ఒక జిల్లాలో కార్యక్రమం జరిగితే చుట్టూ ఉన్న 4 పార్లమెంట్ల నుంచి జనాన్ని తరలిస్తా ఉన్నారు. ఒక నియోజకవర్గంలో కార్యక్రమం జరిగితే ఎన్ని నియోజకవర్గాల నుంచి 4 పార్లమెంట్లో 4 × 7 7 7 14 14 14 28 నియోజకవర్గాల నుంచి వాళ్ళు కణాలి. 28 నియోజకవర్గాలు, నియోజకవర్గానికి 4 మండలాలు వేసుకుంటే ఎన్ని మండలాలు, ఎన్ని గ్రామాల నుంచి వాళ్ళు తరలిస్తున్నారు? ఇది కాదు తరలించడం. జనం స్వచ్ఛందంగా రావాలి, జనం మా సమస్య ఇదని చెప్పుకోవాలి. గతంలో ప్రజలకు ఎలా అయితే ఇందాక చెప్పిన నాయకుల మాదిరిగా రోడ్డు మీదకి వస్తే మా సమస్యలు ఇవి మీరు వినండి అని మొరపెట్టుకున్నారో అది ప్రజానాయకుడి యొక్క లక్ష్యం. అంతేగాని మనమే చెప్పుకొని మనమే ప్రజల దగ్గరికి ప్రతిపక్ష పార్టీ నాయకులు కల్పన చేయడం అనేది రాకేష్ గారు, ప్రజల దగ్గరికి ప్రతిపక్ష పార్టీ నాయకులు వెళ్ళడం తప్ప, వాళ్ళ కష్టాలు అడిగి తెలుసుకోవడం తప్ప, దానిపైన ప్రభుత్వాన్ని నిలదీయడం తప్ప? నో, మేము ఏటిని తప్పనలా. నోటికి ఏది పడితే అది మాట్లాడటం తప్పని చెప్తా ఉన్నా. నోటికి అదుపు లేకుండా రాజ్యాంగ విరుద్ధంగా మహిళల్ని, ప్రభుత్వంలో ఉన్న అధినాయకుల్ని, తన ఏజ్కి పెద్దగా ఉన్న వ్యక్తులని కూడా చూడకుండా ఏకవచనంతో సంబోధించి ఏది పడితే అది నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు చూసారా నాయకులు. ఆ మాట తప్పు అంటున్నా. నిజంగా కలేజా ఉన్నాడు కదా, మొన్న ఎప్పుడో యూత్ వాళ్ళని రోడ్డు మీదకి వెళ్ళండి చెప్పారు. ఆయన కూడా వెళ్ళాలి కదా, ఎందుకు వెళ్ళలేదండి? ఆయన యూత్ కార్యక్రమం చెప్పాడు కదా, కలెక్టర్ ఆఫీసులు ముట్టడని చెప్పాడు. వెళ్ళాలి కదా జగన్మోహన్ రెడ్డి, ఎందుకు వెళ్ళలేదు? రకరకాల కార్యక్రమాలకు పిలుస్తున్నారు. ఈ పోరు ఆ పోరు అప్పటిదాకా అన్నారు. ఇప్పుడు ఏదో కొత్త ప్రోగ్రాం పెట్టారు చంద్రబాబు నాయుడు గారు, కూటమి పాలన 1 year అనేది ప్రోగ్రాం పెట్టారు, తప్పు లేదు. రాజకీయ పార్టీగా రాజకీయ విమర్శలు ఎన్నైనా చేయొచ్చు. ఆయన సొంత నియోజకవర్గంలో ఆయన ఏదైనా ఒక కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశాడు చెప్పమని చూద్దాం. ఎందుకు వెళ్ళకపోతున్నాడు ప్రజల్లోకి? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి సొంతంగా లోకల్ పులివెందుల పంచాయతీలో, పులివెందుల మున్సిపాలిటీలో ఉన్న నాయకులు కూడా ఈ రోజు ఆయన వదిలిపెట్టి బయటకు వచ్చే పరిస్థితి ఉంది. మీరు రాబోయే రోజుల్లో చూస్తా ఉన్నారు. పులివెందులలో జెండా ఎగరబోతా ఉంది. పులివెందుల మున్సిపాలిటీలో కూటమి జెండా, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరబోతా ఉంది. మీరు చూడండి కావాలంటే. స్వయానా జగన్మోహన్ రెడ్డి సొంత బంధువులు, సొంత వర్గంగా ఏదైతే వాళ్ళ నాన్నగారి టైం నుంచి అతన్ని కాపాడుకుంటూ వచ్చిన వర్గం అంతా కూడా త్వరలో పార్టీ మారబోతా ఉన్నారు. వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళబోతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే ఏకవచన నిర్ణయాలు, అతని మాటలు పిచ్చితనం తప్ప అంతకు మించి ఏం లేదు. ఏదైనా నోటి కనుక బాగుంటే మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా నోరు ఒకటేనండి. ఆ నోరు కనుక రాకేష్ గారు, ఇప్పుడు వాళ్ళందరూ పార్టీ మారుతున్నారని చెప్పారు కదా, టీడీపీలోకి వస్తున్నారా, బీజేపీలోకి వెళ్తున్నారా, జనసేనలోకి వెళ్తున్నారా? కూటమి అండి. కూటమిలో దేన్నైనా కూటమి నాయకులు డిసైడ్ చేస్తారు. వాళ్ళు తెలుగుదేశం పార్టీకి వెళ్ళి మొగ్గు చూపుతా ఉన్నారు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు పరిశీలిస్తా ఉన్నారు. ఇన్ కేస్ వారి ట్రాక్ రికార్డు కనుక సక్రమంగా ఉంటే ఖచ్చితంగా అన్ని పరిశీలించి తీసుకుంటారు పార్టీలో. వెంకటేశ్వర రెడ్డి గారితో మాట్లాడు. సో వెంకటేశ్వర రెడ్డి గారు, జగన్ కు వస్తున్నటువంటి ఆదరణ, అది జబర్దస్త్ టీం ఎవరు వచ్చినా కూడా అదే స్థాయిలో జనం వస్తారు. కాకపోతే అవన్నీ ఓట్లుగా రాలేటువంటిది, ఓట్లుగా మారేటువంటి ఛాన్స్ లేనే లేదు. అవన్నీ భ్రమలు కాస్త తొలగించుకుంటే మంచిది అని చెప్తున్నారు. ముందుగా రాజ్ న్యూస్ వీక్షకులకి, ప్యానల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి మీకు శుభ సాయంత్రం. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు. సత్యమనే పలకవలెను, సత్యమేవ జయతే. ఈ విషయాలు గనక మనకి మాట్లాడే వాళ్ళకి కానీ, ఇప్పుడు రాజశేఖర్ గారికి కానీ గుర్తుంటే మంచిదని నా విన్నపం. ఇక నేనేం చెప్తానంటే, సరే ఆయన ఏదో ఆవేశంగా టెన్షన్ లో మళ్ళీ అధికారం వస్తుందో రాదో అన్న భయంతో ఏదో హడావుడిగా ఏదో మాట్లాడేస్తున్నాడు. ప్రభుత్వం ఉంది, ప్రశాంతంగా రేపో మాపో ఏదో మిరాకిల్ జరిగిద్దని మీరు ఫీల్ అవుతున్నారు, మేము ఫీల్ అవ్వట్లా. అది గుర్తు పెట్టుకోండి. మేము దిల్కుష్ గా ఉన్నాం, ఇబ్బందే లేదు. ఓకే. సో 4 ఏళ్ల తర్వాత అయితే డౌట్ఫుల్ అంటారు, 4 ఏళ్ల తర్వాత మాత్రం సుకూన్. రోజా గారు, నా విన్నపం ఏంటంటే, ఆయన మాట్లాడినంత సేపు నేను ఏం మాట్లాడినా పూర్తిగా విన్నాను. మాట్లాడండి. నా సమయం వచ్చేంత వరకు నేను మాట్లాడలేదు. నా సమయం వచ్చేసరికి నేను మాట్లాడలేదు.
అధికారం ఉందనో, నోరెక్కువ ఉందనో, పోలీస్ డిపార్ట్మెంట్ ఉందనో అహంకారంతో కనీసం డిబేట్ లో కూడా మాట్లాడనీయకుండా ఇక్కడ కూడా పోలీస్ సపోర్ట్ నోరేసుకొని పడిపోయే పరిస్థితి అధికార పార్టీ కూటమి వాళ్ళకు ఉంది. దయచేసి వాళ్ళ సమయం వచ్చినప్పుడు వాళ్ళ మాట్లాడమను. నా సమయం అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి రాసి పెట్టుకోమనండి. రైట్, మాట్లాడండి, మీకు ఇచ్చిన టైం అయిపోతుంది. ఫ్రీజ్ అయినట్టున్నారు. సో డిబేట్ లో కూడా మీదే డామినేషన్ నడుస్తోంది అని పాపం ఆయన ఆగ్రహంగా ఉన్నారు. రాకేష్ గారు, రైట్ అండి, ఆంజనేయులు గారితో మాట్లాడదాం. సో ఆంజనేయులు గారు, ఏపీలో ఏం జరుగుతోంది? ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు తప్పుడు కేసులు అని ఇటు వైసీపీ విమర్శిస్తూ ఉంటే ఖచ్చితంగా శిక్ష అనుభవించి తీరాల్సిందే చేసిన తప్పుకి అని ఇటు టీడీపీ వాళ్ళు అంటున్నారు. ఏం నడుస్తోంది అంటారు? ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు అయ్యి సంవత్సరం దాటింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి, కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది. ఈ సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం కొంత కుదురుకుపడి మళ్ళీ ఆయన లైన్ లోకి వచ్చారు కదా వెంకటేష్ రెడ్డి గారు. కానీ సిగ్నల్ సరిగా లేనట్టుందండి, మళ్ళీ తీసుకుందాం, మీరు కంటిన్యూ చేయండి. వెంకటేశ్వర రెడ్డి గారు, మీ సిగ్నల్ వీక్ గా ఉందండి. కాదు కాల్ వచ్చిందిలేమ్మా మధ్యలో, నేను అది ఫ్లైట్ మోడ్ పెట్టలేదు. వీడియో ఆన్ చేయండి. ఓకే, ఇప్పుడు ఓకే అమ్మా? ఓకే అండి, చెప్పండి. ఇంకా నేను చెప్పేందంటే డిబేట్ నేను నా విన్నపం ఏంటంటే, ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 164 సీట్లు ఉన్నాయని చెప్పారు, వచ్చి 13 నెలలు అయింది. 13 నెలల కాలంలో ఏం చేశారు అనేది వివరించకుండా ఇచ్చిన మేనిఫెస్టోని, వాళ్ళు ఇస్తామన్న హామీల్ని అడగటానికి ప్రతిపక్ష నేతలు ప్రశ్నించడానికి వస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం, జనాన్ని రానికుండా చేయడం, చెక్ పోస్టులు పెట్టడం, వేల మంది పోలీసులను పెట్టేసి ఆ జనాన్ని అరికట్టాలని చూడటం, ఆ చుట్టుపక్కల వాళ్ళ 100 కిలోమీటర్స్ వేరియేషన్ లో స్థానిక నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేయడం, వాళ్ళకి నోటీసులు ఇవ్వటం, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి జనం రానప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర జనం లేనప్పుడు ఎందుకు 2000 మంది పోలీసులు, 2-3 ఎస్పీలు, డిఎస్పీలు, సిఐలు, వాళ్ళకి చెక్ పోస్టులు, వాళ్ళ మీద మళ్ళీ కేసులు, హౌస్ అరెస్టులు, ఇవన్నీ ముందుగానే ఆ పర్మిషన్ ఎందుకు ఇవన్నీ పొగాకు రైతుల గురించి మాట్లాడటానికి వచ్చారు, మిర్చి రైతుల గురించి మాట్లాడడానికి వచ్చారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి వస్తే వెంకటేశ్వర రెడ్డి గారు ఒక్క నిమిషం, మీది సిగ్నల్ చాలా వీక్ ఉందండి, ఆడియో చాలా క్రాక్ అవుతూ వస్తోంది, సరిగ్గా క్లియర్ గా లేదు. ఒక నిమిషం, నేను కృష్ణాంజనేయులు గారితో మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. సో ఈలోగా మీరు కొంచెం సిగ్నల్ ఉన్న ఏరియాలో వచ్చి కూర్చోడానికి ట్రై చేయండి. సో కృష్ణాంజనేయులు గారు, రైట్, మాట్లాడదాం మనం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సిద్ధం అనేటువంటి సభలు పెట్టారు. ఆ సభలకి తెలుగుదేశము, జనసేన, బీజేపీ వాళ్ళ సభల కన్నా ఎక్కువ మంది జనం వచ్చారు. సభలన్నీ కూడా సక్సెస్ అయ్యాయి, అన్నీ బాగానే ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డికి ఎన్ని సీట్లు వచ్చినాయి? 11 సీట్లు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు ప్రజలు జగన్మోహన్ రెడ్డిని తిరస్కరించినటువంటి పొజిషన్ లో ఉన్నారు. అది ఫస్ట్ ఆయన గుర్తుపెట్టుకోవాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగని మరి తిరస్కరించారు కాబట్టి వాళ్ళు ఇంకేం మాట్లాడకూడదు అంటే ఖచ్చితంగా మాట్లాడచ్చు. మీరు ప్రతిపక్ష పార్టీయే, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అధికారికంగా మీకు 18 సీట్లు లేకపోయినా 11 సీట్లు వచ్చినా మీరే ప్రతిపక్షం. అదే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి కూడా వెళ్ళాలి, రేపు పొద్దున మాట్లాడాలి, బయట కూడా మాట్లాడవచ్చు, తప్పేం కాదు. అనేకమైనటువంటి ప్రజా సమస్యల్ని లేవనెత్తవచ్చు కూడా, లేవనెత్తవచ్చు. అయితే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అంశం ఏంటంటే, అనేకమైనటువంటి ఈ రోజున ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా చాలా ప్రజా సమస్యల గురించి మాట్లాడారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, వాళ్ళ నాయకులు కానీ వాళ్ళ యొక్క వ్యవహార శైలి ఎలా ఉంది అని అంటే, ఏదో ఒక వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయటము, ఆ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యే విధంగా చూడటము,
అవి వార్తల్లో ఉండేటువంటి విధంగా చూడటము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిత్య వార్తల్లో ఉండేటువంటి విధంగా వాళ్ళకి ఎలాగూ వాళ్ళ కొన్ని మీడియాలు ఉన్నాయి, వాళ్ళని వ్యతిరేకించే మీడియా ఎలాగూ తెలుగుదేశము, జనసేన, బీజేపీ సంబంధించినటువంటి వాళ్ళ మీడియా ఉంది. ఈ అంశాల మీద చర్చ జరిగేటువంటి విధంగా ఇటు తెలుగుదేశం వాళ్ళు, కూటమి వాళ్ళు, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి వీళ్ళ ప్రయోజనం అని అంటే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి ప్రజా సమస్యలు, సూపర్ 6 ఇంప్లిమెంట్ కావటం లేదు, ఇవన్నీ మాట్లాడటం వరకే పరిమితం. ఏదో 2-3 ఉద్యమాలు చేశారు. ఈ 12 నెలల కాలంలో 3 చోట్ల 3 రైతు ఉద్యమాలకు వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. అవి మంచి కార్యక్రమాలు, దాన్ని ఎవరు కాదనలేరు. మిర్చి రైతులైనా, పొగాకు రైతులైనా, మామిడి రైతులైనా. ఈ తప్ప మిగతా ఎక్కడ ఆయన చేసినటువంటి జైలు యాత్రలు గాని, వాళ్ళ నాయకులు అరెస్టులకు సంబంధించినటువంటి వ్యవహారం గాని, ఇవన్నీ చూసి జనము నవ్వుకుంటారు తప్ప వేరేది ఏమి ఉండదండి. మా నాయకులందరూ అక్రమ కేసులు పెడుతున్నారు, వాళ్ళు చేసినటువంటి అన్ని తప్పులు, ప్రజాస్వామిక చర్యలు, వాళ్ళందరూ అమాయకులు అన్నట్టుగా ఇవన్నీ చెప్తేనే కదా నువ్వన్నీ మొన్న ఎన్నికల్లో కూడా చెప్పారు వీళ్ళందరూ. ఇదిగో అమాయకుడు మన కొడాలని అని, ఇదిగో అమాయకుడు మా నందిగం సురేష్, ఇదిగో అమాయకుడు మా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వీళ్ళందరూ అమాయకులని ఈయన చెప్పబట్టే అయ్యా మీ అమాయకులు కాదు వీళ్ళు, మీ అధికారం అడ్డం పెట్టుకొని మీ ఇష్టారాజ్యంగా చేసి నువ్వు ఇచ్చినటువంటి దాని ప్రకారంగా వీళ్ళందరూ ఇష్టారాజ్యంగా చేశారు, మిమ్మల్ని అందరినీ ఇంటికి పంపిస్తామని ఇంటికి పంపించేశారు. ఇప్పుడు వాళ్ళందరూ ఈయన స్వాతంత్ర సమరయోధులాగా వాళ్ళు జైలుకి వెళ్తే ఈయన జైలుకి వెళ్ళి పరామర్శించడం, వాళ్ళ మీద అక్రమ కేసులు నేను చెప్పడం, ఇవన్నీ కూడా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుగడ అంటే రాజకీయ మనుగడ కోసం చేసేటువంటి కార్యక్రమం. అయితే ఇప్పుడు మరి ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఇలాంటి ఏదో నోటి దూల మాటలు ఎవరో ఒకళ్ళు, ఇప్పుడు అతను ప్రసన్న కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు అక్కడ ప్రశాంతి రెడ్డి మీద మాట్లాడినటువంటి మాటలు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. కానీ కూటమి ఏం చేస్తుంది, మీరు అధికారంలో ఉన్నారు, అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేయాలి, తప్పు మాట్లాడాడు, తప్పు చేశారు, వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. నువ్వు వెళ్ళి ఏకంగా వాళ్ళ ఇంటి మీద దాడులు చేస్తారంటే పోలీసులు భద్రత ఇచ్చాడు, దాడులు చేసేవాడికి భద్రత ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇది కూటమి చేస్తున్నటువంటి తప్పు. ఇది మీకు అధికారం ఇస్తే 164 సీట్లు ఇస్తే, ఆ రోజున జగన్మోహన్ రెడ్డి 151 ఇచ్చినప్పుడు అదే చేశాడు. నన్ను భోషటికి అన్నాడు పట్టాభి, అందుకని నా అభిమాన వస్త్రాలు తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి చేశారన్నారు. ఇప్పుడు ఏమైంది, నీ ఇష్టం వచ్చినట్టుగా తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి చేస్తే కుదరదయ్యా అని ప్రజలను తిరస్కరించారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి వాళ్ళ ఇంటి మీద దాడి చేయటము అప్రజాస్వామికమైన చర్య. ఇలాంటి దాడులు నువ్వు సాక్షిలో జరిగినటువంటి పరిణామాల మీద కేసులు పెట్టారు, మరి సాక్షి ఆఫీసుల మీద వీళ్ళు దాడి చేయించారు. మరి పోలీసులు ఏం చేస్తారు, ప్రజాస్వామ్యం ఉందా లేదా అంటే నోటికి వచ్చిందేమో వైసీపీ వాళ్ళు తిడుతున్నారు, మనకి అధికారం ఉంది కదా అని వీళ్ళు వెళ్ళి దాడులు చేస్తారు. అసలు ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం అనేది ఉందా అని నేను అడుగుతాను. ఈ పార్టీలకి ప్రజాస్వామ్యం అంటే తెలుసా, లేదు అంటే మీరు రాజకీయం చేస్తూ పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారా? ఎందుకు కూటమి ఇలా చేస్తుంది? మీకు 164 సీట్లు వచ్చినాయిగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుకుంటే ఏమైంది, నువ్వేం మాట్లాడుకున్నా అది ఎంతమందిని తీసుకొచ్చి ఏం చేసినా అతను ఎప్పుడు ఓడిపోతాడా లేదా ఇంకోటి ఏం జరిగిద్ది అనేది ఇప్పుడు ఆల్రెడీ 13 నెలలు. ఇప్పటికే ఇంకా ఎన్నికలకు 3.5 ఏళ్ళు టైం ఉంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గురించి ఎందుకు కానీ కృష్ణాంజనేయులు ఇప్పటికే కూటమి ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, నెక్స్ట్ వచ్చేది మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీని అని వాళ్ళు చెప్పడం, అంత ధీమా వాళ్ళు వ్యక్తం చేయడం అనేది సమర్థనీయమేనా? అసలు ఎవరైనా అధికారంలోకి రావాలంటే 2029 వరకు ఆగాల్సిందేగా. ఇప్పటికైనా నిజంగా అంత వ్యతిరేకత వచ్చింది, అసంతృప్తి ఉంది అనుకుంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి ఒక్కటంటే ఒక్క ప్రజా ఉద్యమం అయినా సరే రైతులు నెల్లో పరామర్శించాడు, నేను కాదన్నాం. మరి ఇప్పుడు చాలా లిస్టు చదివాడుగా ఈ రోజున ఇవన్నీ చేయట్లేదు. వీటి మీద జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏవైతే పిలుపులిచ్చి ప్రజా ఉద్యమాలు పిలుపులిచ్చిందో ఆ షెడ్యూల్ ఏమి అమలు జరగల. ఏవో కదా ప్రజా ఉద్యమాల వైపు జగన్మోహన్ రెడ్డి వెళ్ళట్లేదు. ఎందుకు అనంటే వెళ్ళినా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సంవత్సరంన్నరకే కొంత ప్రజలు మాకు అది కావాలి ఇది కావాలని కోరుకోవటం వరకు వేరు. ఇప్పుడు అన్ని ఇంప్లిమెంటేషన్ అయిపోవాలి, ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది అని జనం అనుకోరండి. 2 ఏళ్ళు చూస్తారు, 3 ఏళ్ళు చూస్తారు, చివరి సంవత్సరానికి ఒక నిర్ణయానికి వస్తారు, ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందా లేదనేట్టు లాస్ట్ ఇయర్ లో ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. ఇంకా తర్వాత ప్రభుత్వం ఏం చేసినా కుదరదు. ఒకసారి తిరస్కరించారు ప్రజలు, ఈ ప్రభుత్వం వద్దు, మనకి కూటమి మాకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని ఫీల్ అయ్యారు అనుకోండి, ఇంకో ప్రత్యామ్నాయం ఎవరుంటే వాళ్ళు ఆ రోజున ప్రత్యామ్నాయం మొగ్గు చూపుతారు. ఈ తిరస్కరించబడినటువంటి పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ ఉందనుకోండి ప్రత్యామ్నాయంగా, మరి అటువైపు కూడా మొగ్గు చూపేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 2019లో తెలుగుదేశం పార్టీని తిరస్కరించారు, 23 సీట్లే వచ్చింది.
వెంకటేశ్వర రెడ్డి గారు. ఎప్పుడు ఇంత ఘోరంగా ఓటమి లేదు. ఎస్ వెంకటేశ్వర రెడ్డి గారితో మాట్లాడారు. సో వెంకటేశ్వర రెడ్డి గారు సో ఇప్పుడు అదే తెలుగుదేశం పార్టీని ప్రజలు ఆదరించారు. ఒక్క నిమిషం కృష్ణాంజనేయులు గారు వెంకటేశ్వర రెడ్డి గారిని మాట్లాడిద్దాం. వెంకటేశ్వర రెడ్డి గారు, రైతులకి సంబంధించినటువంటి ఒక్క యాత్ర, అది కూడా పొగాకు, మిర్చి, మామిడి రైతులకు సంబంధించినటువంటి యాత్రలు తప్ప ప్రభుత్వం పైన జగన్మోహన్ రెడ్డి గళం విప్పి ప్రశ్నించినటువంటివి పోరాటాలు ఏంటి? ఈ రోజు ప్రెస్ మీట్ లో మాట్లాడిన వాటిలో ఆయన ఎంతమంది తరపున ఆయన పోరాడారు అనేది అడుగుతున్నారు. అదే దానికి సమాధానం కృష్ణాంజనేయులు గారే కొన్ని విషయాలు చెప్పారు. 13 నెలల కాలం అయింది, ఇప్పుడే అమలు జరిపితే ప్రజలు ఇంకా ఆశతోటి చూస్తుంటారు, ఆశతో చూసి దాన్ని బట్టి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినంత మాత్రాన చూడండి. అయితే మేము చెప్తుంది ఏంటంటే ఇవ్వలేదు అనే అంశాల మీద చెబుతున్నాం. రైతు ఉద్యమాలు ఏంటంటే సీజన్, ఈ సీజన్ పోతే వాళ్ళు ఈ సీజన్ లో ఆ పంట నష్టం జరిగితే వచ్చే సీజన్ లో కనీసం రైతులు బ్రతికి కూడా ఉండరు. అందుకని చెప్పేసి రైతు ఉద్యమాలు కొన్ని చేశాం. కాబట్టి ఇంకా వాళ్ళకి ఇచ్చిన హామీలలో అమలు జరపలేదు అని మేము మాత్రం ప్రశ్నిస్తున్నాం. ఇంకా ప్రజలు ఇప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ ఉందమ్మా, ఫీజు పోరుంది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లకి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం, జిల్లా కలెక్టర్స్ దగ్గరికి వెళ్ళి విద్యార్థులు వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీ యువజన విభాగాలు వీళ్ళందరూ కలిసి ప్రశ్నించడం, ఇవన్నీ చేసినప్పుడు వాళ్ళు సమాధానం ఇదిగో మేము ఈ రోజు ఇస్తాము, ఈ నెలలో ఇస్తాము అనేది ప్రభుత్వం చెప్పాల్సిన కనీస బాధ్యత. అసలు మీరు ఎందుకు చేస్తున్నారు, చేయటానికి వీలు లేదు అని చెప్పేసి విద్యార్థుల మీద కూడా లాఠీ చార్జ్ చేయడం, కేసులు పెట్టడం మీరు ఎవరు అడగటానికి వీలు లేదు. మేము చెప్పి అధికారంలోకి వచ్చాం కానీ మీరు ప్రశ్నిస్తే కేసులే పెడతాం, కానీ సమాధానం మాత్రం చెప్పాం. అదేమంటే మాది డబుల్ ఇంజిన్ సర్కారు, 164 సీట్లు ఉన్నాయి, కింద పైన మేము అధికారంలో ఉన్నాం, మేము ఎవరిని మాట్లాడనివ్వం, ఎవరిని ప్రశ్నించనివ్వం, ఎవరిని రోడ్డు మీదకి రానివ్వం, మా ఇష్టానుసారం అనే ధోరణితో కూటమి ప్రభుత్వం వెళ్తుంది. కానీ మరి గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో చేసిందేంటి? వాళ్ళు టీడీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు? నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అని కదా వాళ్ళు అంటున్నారు. మీరు మీ హయాంలో ఏం చేశారు? చంద్రబాబును బూతులు తిట్టినటువంటి వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి, ఈ రకంగా చంద్రబాబు కాన్వాయ్ పై దాడి చేయించి, ఇవన్నీ మీ హయాంలో జరగలేదా? ఇప్పుడు దానికి కృష్ణాంజనేయులు గారు ఒక సమాధానం చెప్పారు. ఎవరైనా ప్రభుత్వం ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు వస్తాయి, ఎన్నికలు వచ్చిన తర్వాత ప్రజలు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయానికి అటువంటి నేను చేశాను ఇప్పుడు అంటే మీరు వేసే ప్రశ్న ఎలా ఉందంటే దానికోసమే మళ్ళీ వీళ్ళు అధికారంలోకి వచ్చి వీళ్ళు మేము ఇదే చేస్తామని చెప్పదలుచుకున్నారా? వాళ్ళు అనేది ఏంటి? మీరు వాళ్ళ నీతులు మాట్లాడుతున్నారా? మీరు చేసింది ఏంటి? మీకు మళ్ళీ మమ్మల్ని విమర్శించేటువంటి నైతిక హక్కు ఉందా అని కదా టీడీపీ వాళ్ళు, కూటమి ప్రభుత్వం పెద్దలు మిమ్మల్ని విమర్శించేది. అమ్మా, ఎవరు తప్పు చేసినా ఎవరైనా ప్రశ్నించే అధికారం ఎవరికైనా ఉంటది. కాబట్టి మీరు నైతిక హక్కు ఉందా కానీ మీరు ప్రశ్నించకపోయినా మేము ఇదే చేస్తామని ప్రభుత్వం సమాధానం చెప్పదలుచుకుంటే అదే చెప్పమానండి. ఎస్ మేము చేస్తాం అని చెప్పమానండి, మేము కాదనట్లేదు, మేము ప్రశ్నిస్తాం. ఫ్రీజ్ అయిందండి వెంకటేశ్వర రెడ్డి గారు. రైట్, రాకేష్ గారు. రోజా గారు చెప్పండి. యా, సో అది ఇదే ప్రశ్న రాకేష్ గారిని కూడా అడగండి, ఎందుకంటే చేస్తారా లేదా అనేది రాకేష్ గారు అధికారంలో ఉన్నారు కాబట్టి వెంకటేశ్వర రెడ్డి గారి ప్రశ్న. వెంకటేశ్వర రెడ్డి గారు హలో, వినపడుతుందండి? యా వినిపిస్తోందండి. ఎందుకో మరి మీ సిగ్నల్ మీ వాయిస్ రావట్లేదు. మరి ఇది కూడా కూటమి ప్రభుత్వం కుట్రే అంటారా? అట్టేం కాదులే గారండి, నేను ఉన్న ప్లేస్ లో సిగ్నల్ లేకపోవచ్చు, అంతేగాని వాళ్ళు శాటిలైట్లు అవన్నీ ఆయన చెప్తుంటాడు కానీ శాటిలైట్ నేనే కనిపెట్టా, సెల్ ఫోన్ నేనే కనిపెట్టా, నెట్వర్క్ నా వల్లనే వస్తుందని చెప్తుంటాడు కానీ వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారికి అంత మేధాశక్తి, అంత శక్తియుక్తులు లేవు. ఆయన అయితే మరీ ఘోరంగా 47లో వచ్చిన స్వతంత్ర పోరాటంలో కూడా మేము ఉద్యమంలో కూడా మేము పాల్గొన్నామని చెబుతాడు. ఆయన పుట్టిందే 48, 49. కానీ వెంకటేశ్వర రెడ్డి గారు కూడా అబద్ధాలు చెప్తారు, పల్లెం సార్ రుజువైంది.
వెంకటేశ్వర రెడ్డి గారి మీద కొద్దిగా గౌరవం ఉండేది. ఆయన కూడా ఈ మధ్య అధికారం పోయాక అబద్ధాలు చెప్పడం, కళ్ళు కబుర్లు చెప్పడం నేర్చుకున్నట్టున్నాడు. రాకేష్ గారు ప్లీజ్ ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు కనిపెట్టా అనే విజువల్ ఉంటే చూపిండి, నేను చెప్తాను. రాకేష్ గారు వెంకటేశ్వర రెడ్డి గారికి అన్నారు తప్ప నేను కనిపెట్టా అన్నారా? బుర్ర దగ్గర పెట్టుకుని మాట్లాడలేదు. రాకేష్ గారు నేను కనిపెట్టానంటానికి నక్కకి నాగల కనుకున్నంత తేడా ఉంది. రైట్, ఓకే. రెడ్డి గారు మీరు రాకేష్ గారు వెంకటేశ్వర రెడ్డి గారికి అడపా ఆయనకి సిగ్నల్ వస్తుంది. ఆయనకి వచ్చినటువంటి టైంలో ఆయన మాట్లాడిద్దాం. వెంకటేశ్వర రెడ్డి గారు. అమ్మా ఇప్పుడు అదేనమ్మా అధికార పార్టీ పరిస్థితి ఎలా ఉందంటే కనీసం డిబేట్ లో ప్రతిపక్షం గాని డిబేట్ లో ఏదన్నా ప్రశ్నించినా గాని వాళ్ళ అన్న మాటలు వాళ్ళకు గుర్తు చేసినా గాని వాళ్ళకి విపరీతమైన కోపం మేము అడుగుతా ఉన్నాం. కనిపెట్టామని ఎక్కడైనా బాబు గారు చెప్పారా? ఆ మాటకు మీరు కట్టుబడి రాజ్ న్యూస్ సాక్షిగా మీరు చెప్పగలరా? తెచ్చామన్నారు తప్ప ఒక్క నిమిషం పాయింట్ సమాధానం చెప్పండి వెంకటేశ్వర రెడ్డి గారు, నేను ఒప్పుకుంటా. రాకేష్ గారు ఒక్క నిమిషం, వెంకటేశ్వర రెడ్డి గారు పాయింట్కి వచ్చేయండి, మాట్లాడండి డైరెక్ట్ గా. ఏ పాయింట్ కి రమ్మంటారమ్మా? నేను అడిగిందని చెప్పండి. కాదు ఆయన అసలు మామూలుగా మాట్లాడటానికే ఏదైనా ప్రతిపక్షం వాళ్ళు ఏదైనా మాట్లాడటానికే ఆయన భయపడిపోతున్నాడు. ఇప్పుడే అధికారం పోద్దేమో, ప్రజలు ఇప్పుడే తిరగబడిపోతారేమో అన్నంత భయంతో టెన్షన్ తోటి ఎవరు మాట్లాడినా ఉలికి పడిపోయి వెంటనే జొడబడిపోతున్నాడు. ఓకే, పాపం జాలేస్తుందంటే వెంకటేశ్వర రెడ్డి గారు చూస్తే. ఏదో చెప్పండి, సరే ఏజ్ పెరిగింది కదా ఏదో చెప్తా ఉన్నారు. పాపం తప్పట్లేదు, ఏజ్ పెరిగింది, ఆయనకి అర్థం కావట్లేదు ఆ విషయం. చెప్పండి వెంకటేశ్వర రెడ్డి గారు. ఒక్క నిమిషం రాకేష్ గారు మాట్లాడివ్వండి. సోదరులుకి అధికారం వచ్చేసరికి ఎటకారం ఎక్కువైపోయింది. సోదరులు ఇంత ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా డిబేట్ లో మాట్లాడారు కానీ ఇంత అహంకారం మేము అప్పుడు ప్రతిపక్షంలో మీ దగ్గర చూడాల. ఎప్పుడైతే అధికారం వచ్చిందో ఈ 13 నెలల్లో అసలు కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నారు, అహంకారపూర్తమైన ధోరణితో మాట్లాడుతున్నారు, ఎదుటి వాళ్ళని ఏం కామెంట్ చేస్తున్నారో కూడా తెలియకుండా మాట్లాడుతున్నారు. అధికారంలో ఉంటే అలాగే ఉండాలనిపిస్తుందేమో ఎవరికైనా. వెంకటేశ్వర రెడ్డి గారు అధికారం అలా ఉండేలా చేస్తుందేమో ఎవరినైనా. కాదు సోదరా, అధికారం రావడం పోవడం, పదవులు రావడం పోవడం, గెలుపోవటములు రాజకీయంలో పార్ట్ అండ్ పార్సిల్. దయచేసి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినట్టున్నావు, ఆ రాజకీయ అనుభవం కొద్దిగా తక్కువ ఉన్నట్టుంది. కాబట్టి నేనేం చెప్తానంటే గెలుపోవటములు అధికారం రావడం పోవడం అనేది పార్ట్ అండ్ పార్సిల్ జీవితంలో, ప్రజా జీవితంలో. కాబట్టి కొద్దిగా అహంకారమును కొద్దిగా ఎటకారం తగ్గించుకొని మాట్లాడండి. ప్రజలు డిసైడ్ అయ్యారు. ఏం డిసైడ్ అయ్యారు అనేది ఎన్నికల్లో చెప్తారు. ఇప్పుడు మేము కూడా ఎన్నికల కౌంటింగ్ రోజు వరకు, కౌంటింగ్ ముందు రోజు వరకు కూడా మేము డిబేట్ లో పాల్గొన్నప్పుడు కూడా మేము గెలుస్తామని అనుకున్నాం. కౌంటింగ్ లో ఏమైంది తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? కేవలం ఒక గెలుపును ఆధారంగా చేసుకొని రాజ్యాంగానికి విరుద్ధంగా, చట్టానికి విరుద్ధంగా చిక్కిన వాళ్ళని చిక్కినట్టు కొట్టడం, నరకటం, దాడులు చేయటం, ఆడపిల్లల మాన ప్రాణాల మీద దాడులు చేయటం, కేసులు పెట్టకపోవటం, కొట్టిన వాళ్ళ మీద ఆ పాప ఉప్పాల హారిక జడ్పీ చైర్మన్ ఒక మీటింగ్కి వెళ్ళి వస్తుంటే ఆమె మీద దాడి చేసి మళ్ళీ ఆమె మీదే కేసు పెట్టారు. దాడి చేసిన వాళ్ళ మీద కేసులు లేవు. ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేశారు, దాడి చేసి ఆయన మీదే కేసులు పెట్టారు. అంటే ప్రసన్న కుమార్ రెడ్డి ఒక్క నిమిషం, వెంకటేశ్వర రెడ్డి గారు, ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు సమర్థనీయంగా ఉన్నాయా? మీరు సపోర్ట్ చేస్తారా ప్రసన్న కుమార్ రెడ్డి మాటల్ని? అమ్మా, ఇప్పుడు ఆయన అడ్వకేట్ గారు ఆంజనేయులు గారు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే ఎవరైనా ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం కావచ్చు, సామాన్య పౌరుడు కావచ్చు, అధికార పక్షం కావచ్చు, రాజ్యాంగానికి చట్టానికి ఎవరైనా సమానమే. సమానమైనప్పుడు అధికారం ఉన్నప్పుడు ఒకవేళ ఆయన తప్పు మాట్లాడుంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. చట్టపరమైన చర్యలు తీసుకోకపోగా మనుషులను పంపించి దాడి చేసి సీసీ కెమెరాల ఫుటేజీలతో సహా, సాక్ష్యాలతో సహా అన్ని కంప్లైంట్లు ఇస్తే వాళ్ళ మీద కనీసం ఆయన కంప్లైంట్ కూడా తీసుకోకుండా, ఎఫ్ఐఆర్ కూడా కట్టకుండా ప్రవర్తిస్తున్నారు చూడండి. ఒకవేళ ప్రసన్న కుమార్ రెడ్డి తప్పు మాట్లాడాడు అనుకుందాం, మీరేం చేయాలి? వెంటనే ఆయన మీద కేసు కట్టాలి, ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి,
ఎఫ్ఐఆర్ బుక్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఎప్పుడు తీసుకోవాలి? ఈ దాడి జరగక ముందు తీసుకోవాలి. ఈ దాడి చేసి దాడి చేయడానికి ఈయన కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే ఈయన కంప్లైంట్ తీసుకోకపోగా మీరు ఇట్టన్నారని చెప్పేసి ఆయన మీద కేసు కట్టడం అనేది ఇది చట్టం పనిచేస్తుందా? మీరు గమనిస్తున్నారో లేదో, ఈ రాష్ట్రంలో రౌడీలు గోండాలు పారిపోవాలి, భయపడాలి ప్రభుత్వ పరిపాలన చూస్తే. కానీ పరిపాలించే ఐఏఎస్లు ఐపీఎస్లు రాజీనామాలు చేసి ఈ రాష్ట్రం వదిలిపోతున్నారు ఈ ప్రభుత్వ పరిపాలన చూసి. ఈ ప్రభుత్వ పరిపాలన చూసి అంటే ఐఏఎస్లు ఐపీఎస్లు ఎంత భయపెడుతున్నారు. రైట్ అండి. ఓకే, రాకేష్ గారు రాకేష్ గారు, ఏపీలో రివెంజ్ పాలిటిక్స్, రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తోందా? ఇప్పుడు చెప్పారు ఐపీఎస్ అందరూ కూడా పారిపోతున్నారు ఏపీ నుంచి అని చెప్పి కొన్ని పేర్లు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. సో ఎందుకు పోలీసులు కూడా భయపడి, అంటే చంద్రబాబు నాయుడు మాట వింటేనే వాళ్ళు పదవుల్లో కొనసాగుతారు, లేదు అని అంటే వాళ్ళపైన కూడా కేసులు పెట్టి వాళ్ళని కూడా అరెస్టులు చేయించడం, లేదంటే వాళ్ళంతటా వాళ్ళు రిజైన్ చేసి వెళ్ళిపోయేలాగా పాల్పడుతున్నారు అనేటువంటిది మీ కూటమి ప్రభుత్వం పైన ఉంటున్న అభియోగం. రోజా గారు, నేను మరొకసారి కన్ఫర్మ్ చేస్తున్నా, అనేక మార్లు, ఇప్పుడు కాదు, పాదయాత్ర యువనేత నారా లోకేష్ గారు చేస్తున్న సందర్భం నుంచి ఇది చెప్తానే ఉన్నాం, మళ్ళీ కూడా చెప్తున్నాం, మళ్ళీ కూడా ఈరోజు కూడా మీకు రాజ్ న్యూస్ సాక్షిగా, మీ డిబేట్ సాక్షిగా కూడా కన్ఫర్మ్ చేస్తా ఉన్నా. ఈ రెడ్ బుక్ అనేది రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఎవరైతే అధికారాన్ని దుర్వినియోగం చేసి తప్పులు చేశారో వారి మీద కార్యాచరణ మతకే తప్ప పొలిటికల్ రివెంజెస్ కాదు అని అనేక మార్లు చెప్పాం, మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం. ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, పొలిటికల్ రివెంజ్ కనుక తీసుకోవాలనుకుంటే మా విజయవాడలో వెల్లంపల్లి అనే 420 ఉన్నాడు. ఈ రోజు వాడు చక్కగా కార్లు వేసుకొని తిరుగుతా ఉన్నాడు. ఆయన మీద తీసుకునే వాళ్ళం. సత్రపల్లిలో లేదా అనంతపూర్ హిందూపూర్లో గంట అరగంటలు ఉన్నారు, వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకునే వాళ్ళం. లేదా మీరు చెప్పిన గుడివాడ నాయకుడి మీద యాక్షన్ తీసుకునే వాళ్ళం. లేదా ఇంకొంతమంది ఉన్నారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తిరుపతి దర్శనాలు అమ్ముకున్న మీ పేరు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే వాళ్ళం. ఎలా పడితే అలా యాక్షన్ ఏ రోజు తీసుకోలేదు రోజా గారు, గుర్తుపెట్టుకోండి. ఎవరి మీద అయితే సాక్ష్యాలతో సహా రాజ్యాంగానికి విరుద్ధంగా అధికార దుర్వినియోగంతో తప్పులు చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. అదే రెడ్ బుక్ అనే విషయం గతంలో చెప్పాం, ఇవాళ కూడా చెప్తా ఉన్నాం. ఇందాక వెంకటేశ్వర రెడ్డి గారు చక్కగొట్టారు. అసలు ఎలా ఉంటదంటే ఖాళీ డబ్బాలో రాళ్ళేసి ఇట్లా కొడితే ఎంత సౌండ్ వస్తో అలా వస్తా ఉంటది. కానీ సబ్జెక్ట్ మర్చిపోతున్నాడు ఆయన. అందుకు ఏజ్ పెరిగింది కాబట్టి సబ్జెక్ట్ మర్చిపోతున్నారు. బాబాయ్, నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి అంటే లోపల నుంచి బీపీ 120/40 ఉండాల్సింది ఎంతో పెరిగి ఎంతో అయినట్టుంది, అది వేరే విషయం. బాబు ఇవే తగ్గించుకుంటే మంచిదేనా అని చెప్తున్నారు. అధికారంలో ఉన్న వాళ్ళు ఎటకారం తగ్గించుకుంటే మంచిది ఏముందండి. బీపీ పెరిగిందంటే అది ఎటకారం అండి రోజా గారు, నాకు అర్థం కావట్లా. బీపీ పెరిగిందంటే తప్పంటే నేనేం చెప్పను. ఇప్పుడు మీ ఛానల్ సాక్షిగానే మీ డిబేట్ లోనే ఆయన ఒక మాట అన్నారు, చంద్రబాబు నాయుడు గారు అంట సెల్ ఫోన్ నేను కనిపెట్టా, నెట్వర్క్ నేను కనిపెట్టా అని చెప్పారట. వాటిని తెచ్చింది నేను అని చెప్పారు తప్ప కనిపెట్టారని నేను ఎక్కడా చెప్పలా. మీరు ఎప్పుడైనా సరే విజువల్స్ ఏమన్నా ఉంటే ఈ రోజు కూడా వెంకటేశ్వర రెడ్డి గారికి టైం ఇవ్వండి, వారం తర్వాతనే చెప్పండి, నేను ఒప్పుకుంటా. ఇప్పుడు కూడా ఆయన ఏంటి ఆయన చెప్పిన రాకేష్ గారు చెప్పిన వాటి అన్నిటికీ చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు అనేది ప్రతి ఒక్క వీడియో స్వతంత్ర పోరాట ఉద్యమంలో తెలుగుదేశం పార్టీ పాల్గొన్నదని, అట్లనే అన్ని ఉంటాయి, ఎక్కడికి వెళ్ళావు. ఏ సాక్ష్యాలు ఉన్నా చక్కగా బయటికి తీసి ప్లే చేయండి. ఎవరు వద్దన్నారు? నేను వద్దంటేనే కదా. నేను కూడా చెప్పారు ఇవాళ క్లారిఫైగా నోటి మాటలు వద్దన్నా. నోటి మాట ఎక్కడ ప్రసన్న కుమార్ రెడ్డిని వెనకేసుకొచ్చినప్పుడే మీ హుందాతనం పోయింది, హారికాని వెనకేసుకొచ్చినప్పుడే మీ హుందాతనం పోయింది. పోలీసులు ఒక ఆడ అనే మనిషి మర్చిపోయి పోలీస్ జీప్ లో కూర్చొని ఇష్టం వచ్చినట్టు అమ్మన బూతులు తిడితే ఆ వీడియో విజువల్స్ ఉంటే ఇవాళకి కూడా వెనకేసుకొస్తున్నారంటే ఏం చెప్తావు రోజా గారు వాళ్ళ సంగతి? ఆ ప్రసన్న కుమార్ రెడ్డి అనే వ్యక్తి హద్దు దాటి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇవాళకి కూడా తప్పు అని ఒప్పుకోలేకపోతున్నారు. అది వాళ్ళ బ్లడ్, అది వైసీపీ పార్టీ యొక్క రాజకీయం. ఇవాటికి కొన్ని ఏదో చెప్తున్నా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏం మాట్లాడారండి? 3 సంవత్సరాలు ఆయన ఎట్టాకి వెళ్ళిపోతాడు, మీ పని మీరు ఏంటి సార్ వెళ్ళిపోయేది? ఇదేమన్నా మన ఇంట్లో బాబాయినా పంపించేయడానికి లేదా ఇంట్లో చెల్లినా పంపించేయడానికి భలేకున్నారా మీరు చెప్పేది? ఎబ్బెబ్బెబ్బెబ్బే పిచ్చి మాటలు వద్దన్నా.
నీతిగా నిజాయితీగా మాట్లాడండి. ఎవరిది అహంకారమో ఓసారి మీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టుకొని చూస్తే చాలా క్లియర్ గా అర్థమవుద్ది. ఎంత అహంకార దూరంతో మాట్లాడుతున్నారు. నోటికి ఇష్టం వచ్చినట్టు మీ నాయకులు ఇవాళకి కూడా అని. నిజంగా గనక మేము గనక రెడ్ బుక్కే గనక తెరిస్తే వీళ్ళందరూ నోరు తెరిచేవాళ్ళండి. ఏమన్నా మీ డిపార్ట్మెంట్ వాడుకుంటున్నా కేసులు పెడతా ఉన్నారు. నిజంగా మేము అలా ఉంటే వీళ్ళందరూ ఇలా చక్కరగా దొక్కేవాళ్ళండి, అటు ఇటు చికార్లు కొట్టేవాళ్ళండి. మేము ఏం ముట్టుకోవట్లేదు కాబట్టే, కక్ష సాధింపు రాజకీయాలు చేయట్లేదు కాబట్టే ఈ రోజు వాళ్ళు ఇయాటికి కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని మేము సహించాం. చట్టపరంగానే చర్యలు తీసుకుంటాం. చట్టపరంగా న్యాయం చేసేదాకా ముందుకెళ్తాం. చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు ఏదైనా మాట్లాడచ్చు రాజకీయంగా మాట్లాడమనండి. కానీ ఇవే రాకేష్ గారు గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలు ఇవే మాటలు మాట్లాడలేదా? నెక్స్ట్ రాబోయేది మే అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళ అకౌంట్ సెటిల్ చేస్తాము, ఒక్కొక్కళ్ళ ఇప్పుడు చేసిన దానికి రెట్టింపు మీరు అనుభవించాల్సి ఉంటుంది అన్నటువంటి డైలాగులు విన్నాం కదా మేము. నేను అన్నమాట అది కాదండి. నోటికి ఇష్టం వచ్చినట్టు అంటే అధికారంలోకి వస్తామనే ఆశాభావం ఎవరికైనా ఉండొచ్చు, తప్పే లేదు. కేఏ పాల్ కూడా పార్టీ పెట్టాడు. రాబోయే రోజుల్లో మా అబ్బాయి ప్రధానమంత్రి అని ఇందాక ఎక్కడో ఆర్టికల్ చూసా. అలా ఆశాభావం వ్యక్తం చేయొచ్చు. నేను దానికి కాదనట్లా, ఆ మాటలు మాట్లాడొచ్చు. ఏదైనా నేను చేస్తాననే మాట కేఏ పాల్ మాట్లాడతారు, జగన్ గారు మాట్లాడతారు. నేను దాన్ని తప్పని చెప్పట్లా. అయితే చంద్రబాబు నాయుడు గారిని 76 ఏళ్ళు వచ్చినాయి, ఇంకో 2-3 ఏళ్ళు ఆయన ఉంటాడు, తర్వాత ఎవరు సంగతి ఆడితే ఈ మాటలు తప్పు అంటున్నా. ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడారు చూసారా? ఒక ఆడవ అనే విషయం కూడా పక్కన పెట్టి రాజకీయాలకు అతీతంగా మాట్లాడాల్సింది అది మాట్లాడాలంటున్నా. హారిక గారు మాట్లాడారు చూసారా? ఒక పోలీస్ జీబులో కూర్చొని నోటికి ఇష్టం వచ్చినట్టు నోట్లో పదాలు బయటికి ఇప్పుడు మీడియాలో చెప్పలేని బూతులు మాట్లాడిన వీడియో బయటకు వచ్చి చూసారా? అవి తప్పని చెప్తా ఉన్నా. జనాల్ని రెచ్చగొట్టడానికి వైసీపీ నాయకులు ఇందాక చెప్పినట్టు, లాయర్ గారు చెప్పినట్టు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతా ఉన్నారు. రెచ్చగొట్టి మేడని ఉసుగొలుపుకొని మీరు రండి పోండ్రా అని రెచ్చగొట్టడం, వాళ్ళే గొడవలు సృష్టించడం, వాళ్ళే మీదకి తీసుకొచ్చి ఆ మెకానిజం చేయాలని చూస్తా ఉన్నారు. ఆ పద్ధతి తప్పు అని అంటున్నా. అధికారంలోకి రావాలని కోరుకోవటంలో తప్పు లేదు. అది మీరు నేను ఇచ్చేది కాదు, ప్రజలు ఇవ్వాలి. ప్రజలు మాకు 160 ఇచ్చారు, 164 ఇచ్చారు, మేము కూర్చున్నాం. వాళ్ళకి 11 ఇచ్చారు, వాళ్ళు కూర్చున్నారు. అప్పట్లో వాళ్ళకి 150 ఇచ్చారు, 1 ఇచ్చారు, వాళ్ళు కూర్చున్నారు. మాకు 24 ఇచ్చారు, 3 ఇస్తే మేము కూర్చున్నాం. సో దాన్ని నేను తప్పనట్లా. ప్రజల తీర్పుని ఏ రోజైనా గౌరవిస్తాం. నిజంగా మీకు జనం వస్తున్నారని నమ్మకం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత అభిమానం ఉంది, పొరపాటు ఎక్కడో జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారే కరెక్ట్, చంద్రబాబు నాయుడు గారు తప్పు అనే భావన మీ మనసులో ఉంది, చక్కగా 11 సీట్లకు రాజీనామా చేసి రెఫరెండం కింద తీసుకొని వెళ్దాం పదండి. మీకు జనాలు ఎక్కువ వస్తున్నారు కదా, ఆ 11 సీట్లో గెలిచి చూపించండి. బ్యాలెట్ పేపర్ లో వెళ్దాం. కృష్ణాంజనేయులు గారు ఒక నిమిషం మళ్ళీ మాట్లాడదాం. రాకేష్ గారు మళ్ళీ మీకు టైం ఇస్తాను. కృష్ణాంజనేయులు గారు, ఇప్పుడు ఏదైనా ప్రతిపక్షం కానీ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ అభివృద్ధి విషయంలో మీ గత ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు మేమేం చేస్తున్నాము అనేటువంటి అభివృద్ధి విషయంలో పోటీ పడాల్సింది పోయి ఒక్కళ్ళొక్కళ్ళు అకౌంట్లు సెటిల్ చేస్తాము అనేటువంటి దీంట్లో ఇలాంటి డైలాగులు, రప్పారప్పాలు ఇవి ఎక్కువగా ఏపీ స్థాయిని దిగజార్చేటువంటి స్థాయికి ఇప్పుడు పడిపోయింది ఆంధ్రప్రదేశ్ అనేది సోషల్ మీడియాలో ఎక్కువగా కామెంట్స్ కానీ ఇటువంటి విమర్శలు కానీ వింటూ ఉన్నాం. సో ఏమంటారు దీనిపైన? నేనేమంటానంటే మనము బాధ్యతాయుతంగా ఆలోచించాలి అని చెప్తున్నాం. మనం ఆలోచించాలి అని. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి 1 గంటకు పైగా మాట్లాడారు. చాలా అంశాలని, ప్రజా సమస్యలను ఆయన లేవనెత్తాడుగా. ఆయన లేవనెత్తినటువంటి ప్రజా అవన్నీ పక్కకి వెళ్ళిపోయి ఒక రప్పానో లేకపోతే ఏదన్నా ఇప్పుడు ఆయన ఏముంది 3 ఏళ్లలో పోతాడు, పైకి పోతాడని, ఏది పోతాడని అన్నాడు ఒకటి. ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడు, అది అభ్యంతరకరమైనటువంటి మాట అన్నమాట. వాటిని ఏదో సోషల్ మీడియాలో ఎవరికి వాళ్ళు తెలుగుదేశానికి అనుకూల మీడియా వాళ్ళు దీన్ని హైలైట్ చేస్తారు, ఎట్లా అన్నాడు అని చెప్పేసి వైసీపీ అనుకూల మీడియా వీళ్ళకి వ్యతిరేకంగా. అవి ప్రధానమైనటువంటి ప్రజా ఎజెండాలు కావు. జగన్మోహన్ రెడ్డి ఈ రోజున 1 గంట సేపు పైగా మాట్లాడిన దాంట్లో ప్రజలకు సంబంధించి నిత్యం ఎదుర్కొనేటువంటి కీలకమైనటువంటి అంశాలు ప్రస్తావన చేశాడు. వాటి నేను మీకు ఒక్కసారి మీ దృష్టికి తీసుకొస్తాను. ఈ రోజున ప్రతి గ్రామంలో ఏ ఊరికి వెళ్ళినా సరే, కుగ్రామం అయినా సరే, ఆ గ్రామంలో ఈ రోజున బెల్ట్ షాప్ దగ్గర నుంచి మద్యం షాప్ వరకు మొత్తం ఇష్టారీతిన మద్యం ఏరులై పారుతున్నటువంటి మాట వాస్తవం. అత్యధిక రేట్లకు అమ్ముతున్నటువంటి మాట వాస్తవం. దీంట్లో అధికార పార్టీ వాళ్ళు ఉన్నారు, డబ్బులు వసూలు చేస్తున్నటువంటి వాళ్ళు పోలీసులు అని జగన్మోహన్ రెడ్డి విమర్శ చేశారు. ఇంట్లో వాస్తవమా లేదనేటువంటిది ఈ రోజున అధికార పక్షం దానికి సమాధానం చెప్పాలి. అదొకటే కాదు, మీరు ఇసుక
ఉచిత ఇసుక అనేటువంటి పేరుతో ఈ రోజున ఇసుక ట్రాక్టర్ గాని లారీ గాని గత ప్రభుత్వంలో ఎంత ఉంది, ఈ రోజున ఎంతకు వస్తుంది? మీరు ఈ రోజున ఆ దోపిడీ ఎవరున్నారు? పోలీసులు వసూలు చేసి కింది స్థాయి వాళ్ళు, పోలీసులు పై స్థాయి వాళ్ళ దగ్గర నుంచి ఎమ్మెల్యే వరకు డబ్బులు ఇస్తున్నారు అనేటువంటి ప్రభుత్వమే అవినీతిలో కూరుకుపోయింది అనేటువంటి విషయం. ఈ విషయము ఎవరు నారా లోకేష్ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు వరకు డబ్బులు వెళ్తున్నాయని ఆయన చెప్పాడు. ప్రతి ఊర్లో ఎక్కడైతే మట్టిని కూడా వదిలిపెట్టడం లేదు. డిఐజీ మాఫియా డాన్ లాగా ఉన్నారు అని చెప్తున్నారు. మీరు తీవ్రమైనటువంటి విమర్శలు ఇవి రప్ప అనేటువంటి అంశం పెద్ద విషయం కాదండి. ఇది అది మాట్లాడినటువంటి మాటలు ఆ 3 ఏళ్ళు అయిపోతాడు ఇవి కాదండి. నిజంగా ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్య ఈ రోజున మట్టి వదిలిపెట్టట్లేదు, ఇసుక వదిలిపెట్టట్లేదు, బూడిద కూడా వదిలిపెట్టట్లేదు. వీళ్ళు కూటమి నాయకులు బూడిద కోసం కదా మన అనంతపురం సంబంధించినటువంటి ప్రభాకర్ రెడ్డిను ఆదినారాయణ రెడ్డి కొట్టుకున్నది ఎక్కడ? రాయలసీమలో బూడిద కోసం. దాని మీద పంచాయతీ చంద్రబాబు నాయుడు వరకు వచ్చింది. ఇది వీళ్ళకు అనుకూలమైనటువంటి మీడియాలో ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళ అవినీతికి సంబంధించినటువంటి భాగోతాలు ఎన్ని వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడాడు, మీరు ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా మన ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది, నేను మిమ్మల్ని వదులుకుంటాను అని. అంటే ఎంత వ్యతిరేకత వస్తుంది? ఇది జగన్మోహన్ రెడ్డి ఒక ప్రతిపక్ష నాయకుడిగా గ్రౌండ్ లో ఉన్నటువంటి పరిస్థితిని మొత్తాన్ని ఆయన బట్టబయలు చేశాడు. ఈ రోజున అధికారుల పాత్ర ఏంటనేటువంటి విషయాన్ని పోలీసులు వీళ్ళ కోసమేనంటే పోలీసులు అలాంటి కరప్షన్ చేశాడు. వాళ్ళకి ఈ రోజున అధికార పక్షం వాళ్ళు చేసేటువంటి ఈ దాడులకు పోలీసులు సపోర్ట్ చేస్తారు కాబట్టి పోలీసుల అవినీతి కూడా వీళ్ళు సపోర్ట్ చేస్తారు. ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు ఈ విధమైనటువంటి విమర్శలకు సమాధానం చెప్పలేక, ఈ అవినీతి ప్రభుత్వ వైఫల్యాల మీద వీటికి సమాధానం చెప్పలేక ఏదో ఒక్క పాయింట్ పట్టుకుంటారు. రప్ప రప్ప అన్నాడు, లేక 3 ఏళ్లలో పోతాడు అన్నాడు. ఈ 2 చాలు వాళ్ళకి, ఇక వారం రోజులు నడిపిస్తారండి. ఇది దీని వైపు మనం వెళ్ళకూడదని నేను అంటున్నాను. మీడియా కూడా ఈ విధంగా ఆ అన్నెసరీ విషయాల వైపు వెళ్లకుండా ఉంటే మంచిదని నా యొక్క సూచన కూడా. ఎందుకంటే వాళ్ళిద్దరు చదివేనండి. ఆ ప్రతిపక్షమేమో ఏదో ఒకటి మాట్లాడేసి మనము నిత్యం వార్తల్లో ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు. వీళ్ళేమో వాళ్ళు చూపించిన దారి వాళ్ళు దాడులు చేశారు కదా, మనం కూడా దాడులు చేద్దాం. వాళ్ళు దాడులు చేసినందుకే వాళ్ళు 150 నుంచి 175కి పోవాలని 11 మిగిలిపోయారు. మీకు 164 ఇచ్చారు. ఈ 164 మధ్యలో 60 14 మిగులుతారా, లేక 4 మిగులుతారా ఏంటి మరి చూసుకోండి. మరి రైట్, దీనిపైన రాకేష్ గారు స్పందించాలి. నేను ఒకటే చెప్తున్నానండి, మమ్మల్ని అడిగిన ప్రశ్నలకి మేము సమాధానం చెప్పాం. మీరు ఇసుక గురించి అన్నారు, ఇసుక పూర్తిగా ఉచితంగా నడుస్తా ఉంది. నిజంగా కనుక మద్యం మాఫియా నడుస్తుంది, మద్యం బోల్డ్ అన్ని ఏర్లై పారుతున్నాయి, అన్ని నడుస్తున్నాయి అంటున్నారు. రండి తీయండి సాక్ష్యాలు. ఎవరు వద్దన్నారు? ఎవరైనా 144 సెక్షన్ పెట్టారా? జగన్మోహన్ రెడ్డికి మీడియా లేదా? జగన్మోహన్ రెడ్డికి వాలంటరీ వాస్తవంలో సెల్ ఫోన్లు పట్టుకొని తిరిగే యూట్యూబ్ ఛానల్స్ లేరా? మేమర్స్ లేరా? మేము నిజంగా తప్పు చేస్తే ఎప్పుడో బయట పెట్టేవాళ్ళు. ఇవన్నీ నోటి మాటలే. ఎక్కడా కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా, ప్రజలకి ఇబ్బంది కలిగించే విధంగా ఏ నాయకుడు కూడా నిర్ణయాలు తీసుకోవట్లేదు. సెంట్రలైజ్డ్ గానే పథకాలన్నీ కూడా జనాలకు వెళ్తున్నాయి, సెంట్రలైజ్డ్ గానే డెవలప్మెంట్ అన్ని కూడా కార్యక్రమాలు నడుస్తున్నాయి. మేము చెప్పాం ఇన్నాళ్ళైంది 13 నెలల్లో ఏం చేశారు, ఇందాక రెడ్డి గారు కూడా అడిగారు. మేము చెప్పాం రాగానే Day 1 లో అన్నా క్యాంటీన్ మొదలు పెట్టాం, 2 సార్లు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. అదే విధంగా తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి వేసాం. ఇంకా అనేక రకాలు రేపు 15 నుంచి ఉచిత బస్సు ఇస్తా ఉన్నాం. అనేక రకాల పెన్షన్ పెంచి జనాలకి తీసుకెళ్లి ఇస్తా ఉన్నాం. రేషన్ అంతా కూడా షాపులకి ఇచ్చి సవ్యంగా బెల్ట్ మొత్తాన్ని చెక్ చేసి ఇస్తా ఉన్నాం. ఇటు పక్క అభివృద్ధి, ఇటు పక్క సంక్షేమం 2 కూడా సుపరిపాలన బ్రహ్మాండంగా సాగుతా ఉంది. మీరు దేని మీద అంశం పెడితే దయచేసి మీరు సాక్ష్యాలు తీసుకుంటండి. డీజీపీని తిట్టంగానే డీజీపీ అమ్మటే జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు, ఆయన ఖాళీగా ఉన్నాడు కదా, బెంగళూరు వెళ్తున్నాడు, వస్తూ బకెట్ బుర్ర తీసుకొని వస్తున్నాడు ఫ్లైట్ లో. ఆ బుర్ర తీసుకొచ్చి మా మీద వేస్తే మేము కడుక్కోవాలా? వాస్తవాలే ఉండవు. ఎవరో ఏదో చెప్పిన మాట తీసుకొచ్చి ఉంటారు. సాక్ష్యాలు చూపియండి. ఎవరు వద్దన్నారు? మేము వద్దన్నామా? మేము చేసిన తప్పు ఉంటే ఈ రోజు కూడా చెప్తాను, తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు ప్రతి వీడియో ఫుటేజ్ బయట పెట్టి ఏ కార్యకర్త ఏ పార్టీ నాయకుడు ఎక్కడికి వచ్చి దాడి చేశాడు అనేది బయట పెట్టాం. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి జరిగినప్పుడు ఇదే బయట పెట్టాం. ఈ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద జరిగినప్పుడు కూడా నిజంగా తెలుగుదేశం పార్టీ హస్తం ఉంటే ఆ వీడియోలు బయట పెట్టి ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త చెప్పమనండి, నేను ఒప్పుకుంటా ఆ విషయం. రాకేష్ గారు చంద్రబాబు చెప్పినటువంటి మాట వినకపోతే ఏ స్థాయి పోలీస్ ఆఫీసర్ కైనా సరే ఇలాంటి తప్పుడు కేసులు ఎదుర్కోక తప్పదా? నేను అదే చెప్పాను, ఇందాకే క్లారిఫై చేశా. ఆ అధికారులు వాళ్ళ భయానికి గురై
రెడ్ బుక్ లో వాళ్ళు తప్పులు చేసి వాళ్ళ పేర్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు భయభ్రాంతులు కునే రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉన్నంత దౌర్భాగ్య ప్రభుత్వం ఈ రోజులో లేదు. చాలా కానీ పోలీస్ వ్యవస్థ చాలా అత్యుత్తమంగా ఉంది మా హయాంలో అని చెప్తున్నారు కదా వాళ్ళు. ఆయన చెబితే ఎవరికి కావాలి సార్, మాకు బాగుందనే చెప్తారు మేడం. ఎవరికి వాళ్ళే హీరో. దాని గురించి కాదు, ప్రజలు చెప్పాలి, అధికారులు చెప్పాలి, ఫేస్ చేస్తున్న సమస్యలు వాళ్ళు రేపు వాళ్ళు వచ్చి చెప్పాలి. అనేక మంది అధికారులు మా మీద ఎంత ఒత్తిడి జరిగింది, ఏమేమి సంతకాలు పెట్టించారు అనేది వాళ్ళు బయటకు వచ్చి చెప్తా ఉన్నారు. వాలంటరీగా వాళ్ళు డిసైడ్ చేస్తారు. ప్రభుత్వం తీస్తుంది, లేదా దానికి వేసిన పోలీసులు తీస్తారు, ఆ ఇన్ఫర్మేషన్ చెప్తారు. అంతేగాని నేనే సూపర్, నేను బ్రహ్మాండంగా చేశా, నాకు మించి ఇంకెవరూ లేరు, నేనే అందగాడిని, నాకన్నా మించిన 6 జిల్లాలు అందగాడు లేదంటే ఎట్లా అవుతుంది మేడం? అది కరెక్ట్ కాదు కదా. అది జనం చెప్పాలి. జనం కనుక మీరు చెప్పిన దాన్ని ఒప్పుకుంటే మీకే ఓట్లు వేసేవాళ్ళు కదా. మనకెందుకు వస్తారు, మాకెందుకు వేస్తారు ఓట్లు? ఎందుకు వేస్తారు? మీరు చెప్పింది నమ్మలేదు కాబట్టే, మీ మీద విశ్వసనీయత లేదు కాబట్టే, మీరు చేసిన అరాచకాలన్నీ కరెక్ట్ కాబట్టే మీకు ఓట్లు అయిపోవడం జరిగింది. ఆ రోజు మిమ్మల్ని పక్కన పెట్టేయడం జరిగింది. పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే స్థాయికే పరిమితం, ఆయన ముఖ్యమంత్రిగా పనికిరారు, ఆయన చెప్పినవన్నీ అబద్ధాలు అని జనాలు నిర్ధారించుకున్న తర్వాత ఆయన ఎమ్మెల్యే స్థానంలో కూర్చోబెట్టారు. రేపు రాబోయే రోజుల్లో ఆ ఎమ్మెల్యే కూడా పనికిరాలని జనం అనుకున్నారు అనుకో, నేను కాదు, ఎందుకంటే నేను పులివెందుల ఓటర్ని కాదు, జనం అనుకున్నారు అనుకో, మేబీ అక్కడ కూడా ఓటేయరు. జనం మళ్ళీ ఏమైనా చేయాలంటే జనం డిసైడ్ చేస్తారు. దీనికి ఇంకా 4 ఏళ్ళ టైం ఉంది. జనం ఏదైనా డిసైడ్ కావచ్చు, అది జనం అభిప్రాయాన్ని గౌరవించాలి. ఎవరైనా సరే ప్రజా తీర్పును గౌరవించాలి. వెంకటేశ్వర రెడ్డి గారు, మళ్ళీ వచ్చేది వైసీపీ ప్రభుత్వం అని జగన్ ధీమాగా ఉన్నారు. వైసీపీ నేతలు కార్యకర్తలు అందరూ కూడా చాలా ధీమాగా ఉన్నారు. కానీ మరి జగన్ మీద అంత నమ్మకం ఉంటే ఎందుకు జెడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు వీళ్ళందరూ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ కండువా కప్పుకుంటున్నారు? నేను అదే అడుగుతున్నానండి. నమ్మకం మిమ్మల్ని కాదు అడిగింది నేను. వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పండి. ఓకే, ఇక్కడ జెడ్పీ చైర్మన్లు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి కడప రాజంపేట జిల్లాలో కడప జిల్లాలో ఒక ఆయన తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ, ఆయన వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు. అట్లనే వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన నాయకులు చాలా మంది ఉన్నారు. అట్లనే కొంతమంది తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళేవాడు. పార్టీలు నాయకులు మారుతున్నారనే విషయాన్ని మనం రాబో రోజుల్లో మీరు చూస్తారు. మొత్తం ఎట్నుంచి ఎటు వస్తారో, ఎట్నుంచి ఎటు వెళ్తారు అనేది రాబో రోజుల్లో ఇంకా చాలా వరకు మీరు చూస్తారు. నేనేం చెప్తానంటే ఇక్కడ సరే పార్టీలు మారటం ఇవన్నీ ఆంజనేయులు గారు చెప్పినట్టు అసలు సమస్యలు ఇవి కాదు కదా. ప్రజలకు మనం ఏమి మాటలు ఇచ్చాం, ఏం పరిపాలన తెస్తామన్నాం, ఎలాంటి పరిపాలన మనం ఇస్తున్నాం ఏంటనేది కదా. ఎంత దౌర్భాగ్యమైన స్థితి అంటే విద్యని డైరెక్ట్ గా అమ్మేసుకుంటూ ప్రైవేట్ స్కూళ్ళకి, ప్రైవేట్ కాలేజీలకి బ్రాండ్ అంబాసిడర్ గా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు. చైతన్య కాలేజీలో చేర్పించానని ఒక ఆయన అంటే మంచి కాలేజీ, మంచి స్కూల్లో చేర్పించాం అని చెప్పేసి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ప్రైవేట్ కాలేజీని పొగడటం అనేది, బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడం అనేది ఎంత దారుణమైన విషయం. ఈ దేశంలో విద్యను అమ్ముకోవడం నేరం, వైద్యాన్ని అమ్ముకోవడం నేరం. అది సామాన్య పౌరుడి ప్రాథమిక హక్కులవి. వాళ్ళకి వైద్యం అందించడం కానీ, వాళ్ళకి విద్యను అందించడం కానీ, వాటిని డైరెక్ట్ గా ప్రైవేట్ కార్పొరేట్ వ్యవస్థకి అమ్మేసుకొని, కార్పొరేట్ వ్యవస్థకి మాట్లాడుకొని, ఇప్పుడు రాజశేఖర్ గారు చెప్పే మాట ఒకటి చెప్తున్నాను, అమ్మఒడి అందరికి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నాం అన్నారు. మీరు గ్రౌండ్ లెవెల్లో కనుక ఒకసారి పరిశీలిస్తే ప్రైవేటు విద్యాలయాలకు వెళ్ళిన వాళ్ళకి మాత్రమే 100% అందుతుంది. గవర్నమెంట్ స్కూల్లో అందిన వాళ్ళకి పేరెంట్ లేడని, వాళ్ళకి ఆధార్ కార్డు సక్రమంగా లేదని, వాళ్ళకి అకౌంట్ సరిగా లేదని చెప్పేసి గవర్నమెంట్ స్కూల్లో వెళ్లే వాళ్ళకి అవి అందట్లా. సుమారు 4,000 స్కూళ్ళకు పైగా 0 రోజులతో నడుస్తున్నాయి. అవి కూడా తీసేసే ఉద్దేశంలో ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో, సంక్షేమ హాస్టల్లో సాక్షాత్తు రాష్ట్ర హోంమంత్రి గారి ప్లేట్లో బొద్దింకలు, ఎంట్రుకలు వస్తున్నాయంటే ఇక ఆలోచించుకోవాలి. ప్రభుత్వం ఎంత బాగా నడుస్తుంది, పేద ప్రజల్ని ఎంత బాగా ఈ ప్రభుత్వం చూసుకుంటుంది, విద్యని, వైద్యాన్ని ఎంత బాగా అందిస్తుంది అని. ఇక్కడ ప్రతి పల్లెటూరులో వైద్యశాల లేదు, డాక్టర్ లేడు, కనీసం మెడికల్ షాప్ లేదు. కానీ ప్రతి పల్లెటూరులో బెల్ట్ షాప్ ఉంది. సోదరుడు అంటారు సాక్ష్యాలతో పట్టించండి, మీకు సెల్ ఫోన్లు లేవా, మీకు ఇది లేదా అంటారు. ప్రభుత్వ పరిపాలనలో ఉండి
మీరు చేయాల్సిన పని మమ్మల్ని చేయమంటున్నారు అంటేనే మీరు ఎంత బాగా పరిపాలిస్తున్నారో మీకు అర్థం అవుతుంది. రైట్, ఓకే, ఓకే. ప్రజలకు అర్థం అవుతుంది. రైట్, వెంకటేశ్వర రెడ్డి గారు, ప్రభుత్వ వైఫల్యాలే మిమ్మల్ని మళ్ళీ నెక్స్ట్ తిరిగి అధికారంలోకి తీసుకొస్తాయనేటువంటి నమ్మకంతో మీరున్నారు. మేం చేస్తున్నటువంటి ప్రజా సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, అవి చూసి మమ్మల్ని గెలిపిస్తారనేటువంటి ధీమాలో కూటమి ప్రభుత్వం ఉంది. సో దానికి ఇంకా చాలా టైం ఉంది. వెయిట్ అండ్ వాచ్, ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణాంజనేయులు గారు, రాకేష్ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు.